హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో కప్పు బొంబాయి రవ్వతో గుజరాతీ స్టైల్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అండి. జస్ట్ 15 to 20 మినిట్స్లో చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, అదనమాట. నెక్స్ట్ ఇందులో మనం బొంబాయి రవ్వ కొలుచుకున్న అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోవాలి. పెరుగు మరి పుల్లగా లేకుండా చూసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్లు తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు పక్కన ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే రవ్వ నీళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని బాగా నానుతుందండి. మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలైనా పక్కన ఉంచవచ్చు. సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 కప్పు దాకా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సో బ్యాటర్ అయితే చూసారు కదా, ఇలానే ఉండాలండి, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పొడి బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన ఉంచండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసేసి వేయండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేయండి. అంటే మీరు కారం ఎంతైతే తినగలరో చూసుకొని దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అంటే ఒక 50% దాకా ఫ్రై చేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా ఫ్రై చేసేసి ఈ తాలింపుని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి తీసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా వేసానండి, కరెక్ట్గా సరిపోయింది. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేయండి. వంట సోడాని స్కిప్ చేయకుండా వేయండి. దీనివల్లే మనం చేసే బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే తయారైపోయిందండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. మీరు కావాలి అనుకుంటే 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ మాత్రమే తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా నువ్వులు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేయండి. ఆవాలు పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. జస్ట్ కలిపితే సరిపోతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో నుండి ఒక గరిటె దాకా వేయండి. మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఒక 2 నిమిషాల వరకు ఉడికించండి. ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా లైట్గానే ఫ్రై చేసి తీసేస్తున్నానండి. మీరు కావాలంటే లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం ఇలా కాల్చుకున్నా లేదా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో అంతేనండి, సింపుల్ అండ్ క్విక్గా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.